మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కామదా ఏకాదశి. చైత్రశుద్ధ ఏకాదశికే కామదా ఏకాదశి అని పేరు. మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామదా ఏకాదశి అని పేరు. దీనినే దమన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఇది పాపాలను హరిస్తుంది. ఏకాదశి ఆచరించటం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలోనైనా దేవాలయంనకు వెళ్ళినప్పుడైనా తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుతూ ఉంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా కామదా ఏకాదశి వ్రతం చెప్పబడుతుంది. రేపు శుక్రవారం, పైగా ఏకాదశి కూడా కలిసి వచ్చింది. ఇది చాలా అద్భుతమైన రోజు. అయితే ఈ రోజు 2 తులసి ఆకులను అక్కడ పెడితే అద్భుతాలు జరిగి మీ జీవితం మారిపోతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. చెట్టును మనం పవిత్రంగా పూజిస్తూ ఉంటాం. తులసి ఆకులతో ఇప్పుడు మనం చెప్పే ఈ చిన్న పరిష్కారాన్ని శుక్రవారం మరియు ఏకాదశి కలిసి వచ్చిన రోజు చేసుకున్నట్లయితే ఇక మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. తులసమ్మను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము. తులసమ్మను ప్రతిరోజు ఎవరైతే ధ్యానంగా పూజించుకుంటూ ఉంటారో వారికి ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, మంచి ప్రయోజనాలు పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తులసి చాలా పవిత్రమైనది. తులసి పూజ చేసిన వారికి, తులసిని ఆరాధించిన వారికి, తులసికి నమస్కారం చేసుకున్న వారికి ఉండే సమస్యలు తొలగి జీవితం చక్కగా మారుతుంది. అటువంటి తులసి ఆకులతో ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చిన రోజు తేలికగా ఒక ఉపాయం చేసుకుంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుండి బయటపడతారు. 2 ఆకులతో ఈ పరిష్కారం చేయాలి. అయితే ఏకాదశితో కలిసి వస్తున్న శుక్రవారంతో మొదలుపెట్టి మొత్తం 11 శుక్రవారాల పాటు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. 2 తులసి ఆకులతో ఈ చిన్న ఉపాయం చేసినట్లయితే ఇక మీకు తిరుగు ఉండదు. ఏ సమస్య తీరాలని అయితే ఈ పరిష్కారం చేసుకుంటూ ఉన్నారో ఆ సమస్య ఖచ్చితంగా తీరుతుంది. మీరు కోరుకున్నది ప్రాప్తిస్తుంది. అసలు ఏం చేయాలో తెలుసుకుందాం. దాదాపు ప్రతి ఒక్కరూ కూడా తులసిని ఆరాధిస్తారు. తులసి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు పరిహార శాస్త్రంలో కూడా తులసికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. శుక్రవారం మరియు ఏకాదశి కలిసి వచ్చిన రోజు రాత్రి అన్నం తిని పడుకునే ముందు ఎవరైతే విపరీత సమస్యల వలన, బాధల వలన కృంగి కుషించిపోతూ ఉన్నారో, అసలు ఈ కష్టాలు బాధల నుండి ఎప్పుడు బయటపడతాం దేవుడా, ఎప్పుడూ మా జీవితంలో కష్టాలేనా అని దిగులు పడేవారు తప్పనిసరిగా ఈ ఉపాయం చేయండి. చాలా చిన్న ఉపాయం ఇది, కానీ ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది. చేసిన తర్వాత మీరే చక్కటి ఫలితాన్ని అనుభవిస్తారు. కనుక ప్రయత్నించి చూడండి. చేయకముందే జరుగుతుందా జరగదా అని సందేహపడటం కన్నా ఒక్కసారి నమ్మకంతో చేసుకుంటే ఫలితం వస్తుంది. మీరు ఏం చేయాలి అంటే రాత్రికి భోజనం చేసి పడుకునే ముందు 2 తులసి దళాలను తీసుకోండి. ముందే తులసి దళాలు కోసి ఉంచుకోండి. ఆ 2 తులసి దళాలను రాత్రి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని పడుకునే ముందు కుడి చేతిలో పట్టుకొని అలా పట్టుకుని ధ్యానంగా 2 నిమిషాల పాటు, అంటే యోగా ఎంత ధ్యానంగా చేస్తారో అంత ధ్యానంగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీరు ఏ సమస్య తీరటం కోసం చేస్తున్నారో చెప్పుకోండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఆ 2 తులసి ఆకులను దిండి కింద పెట్టుకొని పడుకోండి. రాత్రి అన్ని పనులు ముగిసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయం చేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు వెళ్ళకూడదు. ఇలా పెట్టిన తులసి ఆకులను మరునాడు ఉదయం తీసి ఎక్కడైనా సరే పచ్చని చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఏకాదశి మరియు శుక్రవారం కలిసి వచ్చిన రోజు మొదలుపెట్టి మొత్తం 11 శుక్రవారాలు చేశారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది.
పైసా కూడా ఖర్చు లేని పరిహారం. కేవలం 2 తులసి ఆకులతో నమ్మకంతో చేయండి. కాబట్టి మీరు కూడా రేపు 2 తులసి ఆకులతో ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతము ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ కామదా ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయి. అయితే ఈ ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పండు తింటే చాలు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 1 నిమిషంలో మీకు ఉన్న దరిద్రం పోయి అపర కుబేరులుగా మారిపోతారు. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించాలి. అలా పూజించిన ఆకులలో నుండి ఒక తులసి ఆకును తీసుకుని ప్రసాదంగా భావించి తింటే చాలా మంచిది. కానీ ఈ పూజకు వాడే తులసి ఆకులను ఏకాదశి రోజు కొయ్యకూడదు. కాబట్టి ముందు రోజే తులసి ఆకులను కోసి ఉంచుకోవాలి. ఎవరైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, మానసిక సమస్యలతో, ధన సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసి పూజామందిరంలో లక్ష్మీనారాయణుల ఫోటోను సిద్ధం చేసుకోనండి. గంధము కుంకుమలతో బొట్లు పెట్టి తులసి ఆకులతో పూజించండి. ఆ తరువాత పసుపు రంగులో ఉండే పళ్ళను అంటే అరటి పళ్ళను కానీ మామిడి పండ్లను కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. మీరు వేరుగా స్వీట్స్ పెట్టినా పర్వాలేదు, కానీ వాటితో పాటు ఈ పసుపు రంగు పండ్లను నివేదించండి. పూజంతా పూర్తయిపోయిన తర్వాత ఇంట్లోని వారందరూ ముందు ఒక తులసి ఆకును నోట్లో వేసుకుని ఆ తర్వాత ఈ పసుపు రంగు పళ్ళను ప్రసాదంగా స్వీకరించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పళ్ళు తినండి. ఇలా ఈ కామదా ఏకాదశి రోజు ఎవరైతే పసుపు రంగు పళ్ళను స్వీకరిస్తారో వారికి ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కనుక కామదా ఏకాదశి రోజు మీరు కూడా మర్చిపోకుండా ఈ పండును విష్ణుమూర్తికి నివేదించండి. మీరు ప్రసాదంగా స్వీకరించండి. చక్కటి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. చైత్రశుద్ధ ఏకాదశి. ఇది శ్రీరామ నవమి తర్వాత వస్తున్న ఏకాదశి. సీతారాములు ఆదర్శ దంపతులు. ఒకే భార్యతో శ్రీరామచంద్రుడు ఎప్పటికీ ఎటువంటి మచ్చ లేనివాడిగా మిగిలిపోయాడు. ఇలాంటి శ్రీరామ నవమి తర్వాత వచ్చే ఏకాదశి రోజు భర్త భార్యకు ఈ ఒక్క వస్తువు కొని ఇస్తే భార్య నిత్య సుమంగళిగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే జీవితాంతం స్త్రీకి వైధవ్యం రాకుండా ఉంటుంది. వారి జన్మాంతం వరకు నిత్య సుమంగళిగా వర్ధిల్లుతూ ఉంటుంది. సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున శ్రీరామచంద్రుడు సీతాదేవికి ఒక చిన్న వస్తువును బహుమతిగా ఇవ్వటం జరిగింది. ఆ బహుమతి వలన సీతాదేవి నిత్య సుమంగళిగా వెలసింది. శ్రీరాముడంతటి వాడే భార్యకు బహుమతి ఇచ్చినప్పుడు ప్రతి భర్త కూడా అలా ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీ అనేది కొందరికి తెలుసు, మరికొందరికి తెలియదు. మన సనాతన ధర్మంలో ఎన్నో రకాల ఆచారాలు తరతరాల నుండి వస్తూ ఉన్నాయి. ఇలా ఆచరిస్తూ ఉన్న ఒక ఆచరణీయమైన సాంప్రదాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భార్యాభర్తల దాంపత్యం ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునేవారు ఈ చైత్రశుద్ధ ఏకాదశి రోజు అనగా కామదా ఏకాదశి రోజు ఈ చిన్న వస్తువును తప్పక కొని ఇంటికి తెచ్చుకోవాలి. మరి ఆ వస్తువు ఏమిటంటే ఒక బంగారపు లేదా వెండి కుంకుమ భరిణ. ఇలా రామ నవమి తర్వాత వచ్చే ఏకాదశి రోజు భర్త భార్యకు కుంకుమ భరిణ కొని ఇవ్వాలి. ఈ కుంకుమ భరిణలో కుంకుమ నింపి భార్య భర్త చేత పాపిట్లో ఈ కుంకుమతో బొట్టు పెట్టించుకోవాలి. ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీ నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుంది. ఆ దంపతులు సీతారాముల వలె అన్యోన్యంగా ఉంటూ ఉంటారు. సీతారాములు ఇరువురు పెళ్లి అయినప్పటి నుండి తమ చివరి రోజు వరకు సీతమ్మ తల్లి ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ భర్త చెయ్యిని వదల్లేదు. అలాగే శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడిగానే మిగిలిపోయాడు. ఆయన చరిత్రలో మరొక స్త్రీకి చోటు ఇవ్వలేదు. సీతారాములు ఆదర్శ దంపతులు. ఇలా సీతారాముల వలె కష్ట సుఖాలలో తోడుంటూ ఆదర్శ దంపతులుగా నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండాలంటే భార్యాభర్తలు తప్పక కామదా ఏకాదశి రోజు ఈ పరిహారం చేయాలి. ఏమీ లేదు, బంగారంతో లేదా వెండితో చేసిన కుంకుమ భరిణను భర్త భార్యకు కొని ఇవ్వండి. ఆ తర్వాత భార్య దానిలో కుంకుమను వేసి భరిణతో పాపిటలో బొట్టు పెట్టించుకొని తర్వాత ఆ కుంకుమ భరిణను బీరువాలో దోచుకోండి. బంగారం వెండి కొనలేని వారు మామూలుగా కుంకుమను కొని తెచ్చుకొని మీ భర్తతో బొట్టు పెట్టించుకోండి.
ఇలా చేస్తే తప్పక దీర్ఘ సుమంగలిగా ఉంటారు, మీకు అంతా మంచే జరుగుతుంది. కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించటం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా పురాణాలలో వినిపిస్తుంది. ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పటాపంచలవుతాయి. ఒకసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: శ్రీకృష్ణ పరమాత్మ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పోయేరు ఏమిటి? దాని మహత్యం తెలుపుము అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మనందన, పూర్వం దిలీపుడు కూడా వశిష్ఠ మహామునిని ఇలానే అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపునికి పురాతనమైన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. దిలీప, చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామదా ఏకాదశి. ఈ ఏకాదశి అధికమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. దీని పవిత్రతను తెలిపే అతి పురాతనమైన కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. దిలీప, ప్రాచీన కాలమందు బంగారము రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణాన్ని పొండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను గంధర్వ కిన్నెర అప్సరసల చేత సేవింపబడుతూ ఉండేవాడు. ఆ పట్టణంలో లలిత అనే పేరు గల అప్సరస ఉండేది. అదేవిధంగా లలితుడు అనే గంధర్వుడు కూడా ఉండేవాడు. వారిరువురి మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నారు. దంపతులు అయ్యారు. వారిద్దరూ ఎంతో అనురాగంతో జీవించేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఒకరోజు ఆ పట్టణ ప్రభువైన పొండరీకుడు నాగులతోనూ గంధర్వులతోనూ కొలువు తీరి ఉండగా ఆ సభలో లలితుడు పాట పాడుతున్నాడు. ఆ సమయంలో అతని భార్య అతని సమీపంలో లేదు. లలితుడు భార్య గురించి ఆలోచిస్తూ తాను పాడే పాట లయ తప్పి వినడానికి కష్టంగా మారింది. లలితుడు కర్ణ కఠోరంగా పాడుతున్న విషయం కర్కోటకుడు పసిగట్టి పొండరీక మహారాజుతో చెప్పాడు. దానికి రాజు కోపించి, బుద్ధిహీనుడా, ప్రభువు ఎదుట గానము చేయుచు భార్యను తలుచుకొని ఏకాగ్రత పోగొట్టుకొని పాడుతున్నావా? మాంసమును మానవులను తినే రాక్షసుడిగా అవ్వు, ఇదే నీకు తగిన శిక్ష అని శపించాడు. ఇక వెంటనే లలితుడు రాక్షసుడు అయ్యాడు. భయంకరమైన ముఖం ఏర్పడింది. వికృతమైన కన్నులు వచ్చాయి. అతని చేతులు 8 మైళ్ళ పొడవు ఉన్నాయి. నోరు కొండ గుహ వలె ఉంది. అతని కళ్ళు సూర్య చంద్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. కంఠము పర్వతమంత ఎత్తు పెరిగింది. ముక్కు రంధ్రములు విశాలమైన కన్నుముల వలె ఉన్నాయి. పెదవులు 4 మైళ్ళ పొడవు ఉన్నాయి. మొత్తంగా అతని శరీరం 4 మైళ్ళ ఎత్తు ఉంది. ఆ విధంగా భయంకరమైన రూపాన్ని లలితుడు పొంది కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఇక లలిత భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసింది. శాప విమోచనం ఎలా అవుతుంది? నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అని బాధపడసాగింది. భర్తను విడిచి ఉండలేక లలిత కూడా అతనితో పాటుగా మహారణ్యంలోనికి వెళ్ళింది. ఆ రాక్షసుడు కామరూపుడు అయి ఉండటం వల్ల అనేక వికృత ఆకారాలు ధరిస్తున్నాడు. భయంకరమైన అడవులలో తిరుగుతూ మనుషులు కనిపిస్తే తింటున్నాడు. తను ఇలా చూసి బాధపడుతూ లలిత ఒకరోజు అద్భుతములతో కూడిన వింధ్యాపర్వత ప్రాంతానికి చేరుకుంది. అక్కడ లలిత ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం చూసింది. వెంటనే ఆశ్రమంలోనికి వెళ్ళి వినయపూర్వకంగా మహర్షికి నమస్కారం చేసి నిలబడింది. ఋష్యశృంగ మహర్షి లలితను చూసి, తల్లి, నీవు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. దానికి లలిత, మునేంద్ర, నేను వీరధన్యుణ్ణు అనే గంధర్వరాజు కుమార్తెను. మా తల్లిదండ్రులు నాకు లలిత అని పేరు పెట్టారు. నా భర్త కోసం నేను ఈ ఆశ్రమానికి వచ్చాను అని జరిగింది వివరించింది. నా భర్త శాపం కారణంగా రాక్షసుడు అయినాడు. మనుషులను తింటున్నాడు. అది నేను చూడలేకపోతున్నాను. నాకు సుఖం అనేది లేదు. కాబట్టి ఈశ్వర్య, నా భర్త యొక్క శాపం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకుంటుంది. దానికి మహర్షి, లలిత, నీ భర్త మామూలుగా మారుటకు ఒక వ్రతం ఉంది. త్వరలో చైత్రశుద్ధ ఏకాదశి రానున్నది. ఆ రోజు నీవు భక్తి శ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ఇస్తే మరుక్షణం నీ భర్త మామూలుగా అవుతాడు. రాక్షస శరీరం పోతుంది అన్నాడు. ఆ విధంగా లలిత కామదా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. ఈ వ్రత పుణ్య ప్రభావం వలన నా భర్త యొక్క పిశాచతత్వం తొలగిపోవుగాక, రాక్షసత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు ధారదత్తం చేసింది. ఆ విధంగా పుణ్యాన్ని ధారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారిపోయాడు. అతని పాపాలన్నీ కూడా నశించాయి.
పూర్వం వలె అందమైన గంధర్వుడు అయ్యాడు. ఇక వారు ఇరువురు కలిసి సుఖంగా జీవించారని దిలీపునికి వశిష్ఠ మహర్షికి వివరించినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.